Hello everyone. In basics of mathematics, today concept is going transposing concept. ఈరోజు మనం ట్రాన్స్పోజింగ్ కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాం. ట్రాన్స్పోజింగ్ కాన్సెప్ట్. ట్రాన్స్పోజింగ్ కాన్సెప్ట్ మీన్స్ ఇక్కడ పాజిటివ్ ఉన్నది ఈజ్ ఈక్వల్ టు తర్వాత మనం ట్రాన్స్ఫర్ చేస్తే అది నెగిటివ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంటూ ఉన్నది ఈజ్ ఈక్వల్ టు తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తే డివైడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ నెగిటివ్ ఉన్నది ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే పాజిటివ్ అవుతుంది. సో ఇక్కడ ఇంటూ ఉన్నది ఈజ్ ఈక్వల్ టు తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తే డివైడ్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తే డివైడ్ అవుతుంది. డివైడ్ కి మనం ఇక్కడ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే మళ్ళీ ఇంటూ అవుతుంది. సో ఎట్లా అంటారా సార్ అని అడిగితే మనం ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఎగ్జాంపుల్ 2x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 7 ఉందనుకోండి. నేను ఇప్పుడు ఈ 3ని అక్కడ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాను. ఈ 3ని అక్కడ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే ఇక్కడ పాజిటివ్ ఉన్నది అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే మనకి ఏమవుతుందన్నా నెగిటివ్ అవుతుంది. ఏమవుతుందన్నా నెగిటివ్ అవుతుంది. సో ఇప్పుడు ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ నుంచి మనం సబ్ట్రాక్ట్ చేయవచ్చు. సో ఆన్సర్ ఎంత అవుతుంది? 4 అవుతుంది. సో ఇక్కడ నెగిటివ్ ఉన్నది మళ్ళీ ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే మళ్ళీ అది పాజిటివ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నెగిటివ్ ఉన్నది లేదా ఇక్కడ 7 పాజిటివ్ ఉన్నది. 7 పాజిటివ్ కు నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే మళ్ళీ పాజిటివ్ ఏమవుతుంది? పాజిటివ్ మళ్ళీ ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. సో -3 మిగులుతుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈజ్ ఈక్వల్ టు తర్వాత మనం ఏదైనా డిజిట్ ని ట్రాన్స్ఫర్ చేస్తుంటే వాటి సైన్ ని మనం అబ్జర్వ్ చేయాలి. ట్రాన్స్ఫర్ చేసినప్పుడు పాజిటివ్ ఉంటే అక్కడ వెళ్ళినాక నెగిటివ్ అవుతుంది, నెగిటివ్ ఉంటే ఇక్కడ వచ్చినాక పాజిటివ్ అవుతుంది. సో ఇక్కడ పాజిటివ్ ఉంది, నేను ట్రాన్స్ఫర్ చేస్తే నెగిటివ్ వచ్చింది. సో అవి మళ్ళీ అబ్జర్వ్ చేయండి. ఇది నెగిటివ్ ఉన్నది, ఇక్కడ మళ్ళీ నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాను. సో 2x మైనస్ 7 ఇది నెగిటివ్ ఉన్నది, నెగిటివ్ కు మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. అక్కడ ఏ డిజిట్ లేకుంటే మనం 0 పెట్టుకోవాలి. ఓకే, అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేస్తే ఇంటూ ఉన్నది అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే డివైడ్ అవుతుంది. అంటే ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ 2x ఈజ్ ఈక్వల్ టు 5 ఉందనుకోండి. ఇక్కడ ఇంటూ ఉన్నది, ఇక్కడ 2x మీనింగ్ 2 ఇంటూ ఎక్స్ అని అర్థం. 2 ఇంటూ ఎక్స్ అని అర్థం. సో ఇక్కడ 2 అనేది ఇంటూలో ఉన్నది. సో ఇంటూకు నేను అక్కడ ఈజ్ ఈక్వల్ టు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది? డివైడ్ అవుతుంది. ఏమవుతుంది? డివైడ్ అవుతుంది. చూడండి, డివైడ్ అవుతుంది. ఓకే, మళ్ళీ డివైడ్ కి ట్రాన్స్ఫర్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు సైడ్ డివైడ్ కి ట్రాన్స్ఫర్ చేస్తే మళ్ళీ ఇంటూకి వస్తుంది. ఇక్కడ 2 అనేది డివైడ్ లో ఉంది, నేను ఇక్కడ సైడ్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే మళ్ళీ ఇది ఇంటూలో అవుతుంది. దిస్ ఈస్ ద ట్రాన్స్పోజింగ్ కాన్సెప్ట్. ఇది మనకు ఒక ట్రాన్స్పోజింగ్ కాన్సెప్ట్. చాలా మంది స్టూడెంట్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు పాలినోమియల్లో. ఇప్పుడు 3x ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 13. సో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి, ఎలా చేయాలనేది. సో మనకి ఇక్కడ 3x, ఇక్కడ మనకు పాజిటివ్ సైన్ ఉంది. ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ కావాలంటే మనం దేన్ని ఫస్ట్ రిమూవ్ చేయాలి. ఇక్కడ ఎక్స్ని 7ను తొలగాలి, 7ని రిమూవ్ చేయాలి. సో ఇక్కడ పాజిటివ్ ఉన్నది మనం ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది? నెగిటివ్ అన్నది. ఓకేనా, నెగిటివ్. 3x ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ నెగిటివ్ ఉంటే మనం పక్కా సబ్ట్రాక్షన్ చేయాలి, కానీ వాటి సైన్ ఏ సైన్ పెద్దది ఉందో దాని సైన్ పెట్టాలి. ఇప్పుడు పాజిటివ్ 3 నెగిటివ్ 3, you should be subtract, but sign be depending upon big number. So plus 3 minus 7 తీసేస్తే మనకి ఎంత వస్తుంది అంటే -4 వస్తుంది. ఎందుకంటే -7 వాల్యూ ఎక్కువ ఉంది. సో ఇక్కడ ఇంటూలో ఉంది, 3x మీనింగ్ ఈస్ ఇంటూకు మనకు ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది అన్న నేను డివైడ్ అవుతుంది. సో ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? ఇప్పుడు మనకు ఇంటూలో ఉన్నది డివైడ్ చేసినాక మనకు ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందంటే -4/3 వచ్చింది. ఓకే, ఇదే విధంగా మనకు ట్రాన్స్పోజింగ్ కాన్సెప్ట్ మ్యాథమెటిక్స్ లో బేసిక్స్ మనకు తెలిసి ఉండాలి. బేసిక్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టెప్ బై స్టెప్ బేసిక్స్ నేర్చుకుంటే మనకు మ్యాథ్స్ ఎంత హార్డ్ ఉన్నా కూడా చాలా ఈజీగా చేయగలం. అందుకే నేను క్లాసెస్ అనేది బేసిక్స్ నుండి స్టార్ట్ చేస్తున్నాను. అందుకే మీరు ప్రతిరోజు వీడియోలు వింటూ ఉంటే మీరు డెఫినెట్లీగా అన్ని బేసిక్స్లు నేర్చుకుంటారని నేను ఎంతో కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతున్నాను. కాబట్టి మీరు ప్రతిరోజు ఛానల్ని
వచ్చే వీడియోలు అన్నీ చూడండి. మీ యొక్క స్కిల్స్ ఇంక్రీజ్ చేసుకోండి. మీరు కూడా జీనియస్ అవ్వండి మ్యాథమెటిక్స్‌లో. ఓకే.